So now I request the cast to sit for the Q&A. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమోషన్స్తో సెంటిమెంట్తో అందరినీ కూడా గుండెలు పిండేశారు. రియల్లీ వెరీ ఇమోషనల్ మూమెంట్ టు యువర్ ఫ్యామిలీ. యాటిట్యూడ్ అనేటువంటి స్టార్ అనేటువంటిది సినిమాలో సక్సెస్ అయిన తర్వాత ఎవరికైనా ఆ పేరు వస్తుంది, కానీ తనకి ఆ ముందే అయితే తగిలిచ్చేశారు, ఆ పాపులారిటీని తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రియల్లీ ఫీలింగ్ వెరీ గుడ్. అయితే ఆ ట్రోలింగ్స్ ఏవైతే జరిగినాయో, ఎంత అయితే ఆ రోజున మీ ఫేర్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎంత టార్చర్కి గురయ్యారో, ఆ ఇది మొత్తం నేను ఆ సాంగ్ కింద వచ్చిన కామెంట్స్ చూసాను. నేను ఆ కామెంట్స్ చూస్తే ఆ కామెంట్స్లో మొత్తం టోటల్ రివర్స్ అయింది. అది రియల్లీ వండర్ఫుల్ జెస్చర్. దానికి తగ్గట్టుగా చాలా చక్కగా చాలా ఈజీగా యాటిట్యూడ్ అనేటువంటిది చంద్ర ఇట్ ఈస్ డిఫరెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అది నిలబడటం మీ వయసుకి మీ ఇదిలో ఉన్నటువంటి చిన్న ఆ జెస్చర్స్కి వచ్చినటువంటి ఇదే తప్ప దాన్ని యూ నీడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్. కానీ దాన్ని తట్టుకొని నిలబడి ఈ రోజున కమ్అవుట్ విత్ యువర్ ఫిలిం కంప్లీట్గా సాంగ్స్ కానీ వీటికి వచ్చిన రెస్పాన్స్ పర్ఫార్మెన్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ మై క్వశ్చన్ ఈస్ టు మిస్టర్ శ్రీనివాస్, డైరెక్టర్. చాలా బాగుంది, చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే అప్పుడు ప్రభాకర్ ఉన్నటువంటి పాపులారిటీ ఏంటో మనకు తెలుసు. చిన్న బుల్లితెర మెగాస్టార్ అంటారు తన అందరూ కూడా. అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దట్ ఈస్ ఎనదర్ వెయిట్ టు యువర్ షోల్డర్, టు యువర్ మైండ్. హౌ యూ హ్యాండిల్ ద ఫిల్మ్, అలా ప్రజెంట్ చేశారు ఏంటనేటువంటిది కూడా ఒక $1000 కొంచెం అబైటింగ్ క్వశ్చన్ అనమాట. అది హౌ యూ హ్యాండిల్ హిమ్, హౌ హీ పర్ఫార్మ్డ్ అండ్ హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెండ్ అనేటువంటి చెప్పండి. గీతా సారాంశం లాగా ఇందాకే మొత్తం నేను చెప్పాను, ఒక ముక్కలో మీకు అర్థమై ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే నేను మామూలుగా తనకంటూ కథ రాయలేదు, ఒక అల్లరి కుర్రాడికంటూ ఒక కథ రాయడం జరిగిందండి. సరదాగా ఉండాలి ఒక కథ. అలాగే ఒక లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఒక ఎమోషనల్గా ఒక బేబీ లాగా, అంటే బేబీ కన్నా ముందు చేసుకున్న సినిమా ఇది. మేము తనకు కథ చెప్పేటప్పుడు కూడా ఇంకా బేబీ రిలీజ్ కాదు. అలా ఒక ఎమోషనల్గా లాస్ట్కి తీసుకెళ్ళిపోదాం అనే ఒక జర్నీతో ఒక కథ రాశాను. అది ప్రభాకర్కి చెప్పాను. చెప్పిన తర్వాత తనకు బాగా నచ్చింది. నేను ప్రభాకర్కి అని చెప్పలా, నేను వేరే చోట బయట ఎక్కడో ఇది ఉంది కానీ సో ఎంగేజ్ అయింది. వేరే ఫ్రెండ్ ద్వారా తను పిలిచి డార్లింగ్ నేను కథలు వింటున్నాను అది ఇది అంటే సరే అని ఒకరోజు చెప్పడం జరిగింది. వినగానే తన కథ నాకు నచ్చింది. డార్లింగ్ నేను ఇది చేస్తాను అది ఇది అన్నాను. తర్వాత తనే డైరెక్ట్ చేస్తాడు అనుకున్నాను. లేదు నువ్వు ఉండు డార్లింగ్, ఖచ్చితంగా ఉండాలి నువ్వు అని. సరే అలా ప్రయాణం చేసాం. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత సిట్టింగ్స్ టైంలోనే మళ్ళీ తనకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ ఏడుపులు పెడబొబ్బులు వద్దు డార్లింగ్, ఈ ఎమోషనల్ కట్ చేద్దాం, ఫుల్ ఎంటర్టైనర్, వాడు ఏం చేయగలడు, వాడి ఎనర్జీ ఏంటి అది పట్టుకొని వెళ్దాం అంట. చిన్న డిస్కషన్ వచ్చి అవి సెట్ చేసుకుంటూ దీన్ని ఇలా ఒక ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్గా చేయడం జరిగింది తన ఇన్వాల్వ్మెంట్. అలాగే ప్రభాకర్ ఏంటంటే నాకు ఫ్రెండ్ కూడా. సో మా ఇద్దరి మధ్య ఏం అదే ఆ ఈగో ఫీలింగ్స్ ఏం లేవు. తన సైడ్ నుంచి తన ఫుల్ కోఆపరేషన్, తను ఇన్వాల్వ్ అవుతాడు. తన కొడుకును కొన్ని ఇలా చూపించుకోవాలి, కొన్ని మైనస్ ఇటు ఉంటే ప్లస్, ఇవన్నీ నాకన్నా సీనియర్ 100% నాకన్నా బెటర్ అన్ని స్కిల్స్ ఉన్న వ్యక్తి, అందులో డౌట్ ఏం లేదు. సో ఇవి చెప్పినప్పుడు అవన్నీ మేము చేసుకుంటూ తన ఇదిని తీసుకొని అలాగే కలిసిమెలిసి చేయడం జరిగింది. ఇది దీంట్లో ఎలాంటి నేను అదే చెప్తున్నా, యాక్చువల్లీ మనం డైరెక్టర్ భుజాన మొత్తం వేసుకున్నాడు అంటాడు, కానీ 90% అతనే మోసేసాడు. నేను 10 to 20 తనకు హెల్ప్ చేశాను అంతే. అది ఇలాంటి సబ్జెక్ట్ ఒక కొత్త కుర్రాడిని ప్రజెంట్ చేసినప్పుడు అసలు యూత్ఫుల్ ఫిలిమ్స్ అనగానే అమ్మాయిలు, బూతులు, బీర్లు, సిగరెట్లు ఇవి తప్పితే యూత్ ని ఇంకొక యాంగిల్లో చూపిస్తలేదు ప్రజెంటెడ్ సినిమా. అవును. హౌ యూ హ్యావ్ ప్రజెంటెడ్ అంటే ఈ సినిమా ద్వారా, ఈ కుర్రవాడి క్యారెక్టర్ ద్వారా, ఆర్ యూ హ్యావింగ్ ఎనీథింగ్ టు గివ్ ఎ మెసేజ్ ఆర్ టు సే సంథింగ్ టు ద సొసైటీ? అలాంటి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ లాక్లోనే వెళ్ళారు? 100% ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్ళాం. కానీ ఈ బూతులు అవన్నీ మన సినిమాలు లేవు, అవన్నీ అలాంటి ఏం పెట్టుకోలేదు. బూతులతో అట్లా చెప్పాలని కాదు. 4 అమ్మాయిలు అంటే వీడు పికిల్ మైండ్. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, ఐఫోన్ చేంజ్ చేసినట్టుగా, ఐఫోన్ వెర్షన్ మారినట్టుగా మారుతున్నాయి అమ్మాయిలు. సో వీడి మైండ్ సెట్ కూడా అలాంటిదే. ఎవడరా ఒక్కసారే లవ్ పుడుతుందని చెప్పింది అని ఇందాక డైలాగ్లో చూసారు మీరు. సో మైండ్ సెట్ ఏ అమ్మాయిని చూసినా అరే అక్కడ రాంగ్ సెలక్షన్, ఈ అమ్మాయి ఈ వెర్షన్ కదా నేను వెళ్ళాల్సింది అని టక్మని ఇటు వెళ్ళిపోతుంటాడు. ఇలా వెళ్ళిపోయే వ్యక్తి లైఫ్లోకి నిజమైన ప్రేమ వాడికి ఎక్కడుంది, దాన్ని ఎలా క్యాచ్ చేశాడు అని చెప్పాలన్నదే ఈ సినిమా.